క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు. 100% నిజం. కానీ విని ఎరగని రీతిలో క్షుద్ర పూజలకు పాల్పడ్డటువంటి ఒక దరిద్రపు రాజకీయం ఈరోజు హరీష్ రావు గారు చేసింది. క్షుద్ర పూజలు చేసి వానలను అడ్డుకోవాలని, మంచిని చేయడాన్ని అడ్డుకోవాలని, లేదంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరగాలని. మూఢనమ్మకాలను నమ్మొద్దు, వాటిని పాటించొద్దు, పాటిస్తే తీసుకుపోయి జైలు వేస్తాము, వాటిని ఎవరైనా బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తే కేసులు పెడతామని చెప్పి ప్రభుత్వాలు ప్రచారం చేస్తాయి. గోడల మీద వాల్ రైటింగ్స్ రాస్తాయి, పాంప్లెంట్ కొట్టించి పంపిస్తాయి, ప్రజలందరూ కూడా పంచుతాయి, విద్యార్థులకు అవగాహన కల్పిస్తాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. స్వయంగా అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు క్షుద్ర పూజల గురించి మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్రంలో. ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావు క్షుద్ర పూజలు చేసిండని చెప్పి వాళ్ళు రకరకాల స్టేట్మెంట్లు ఒకరి తర్వాత ఒకరు ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు. సో అసలు ఎందుకు ఈ క్షుద్ర పూజల అంశం తెరపైకి వచ్చింది, అసలు ఏం జరుగుతుంది, ఈ వ్యవహారం వెనకాల ఉన్నటువంటి అసలు కథ ఏంది? సో దాని గురించి వాళ్ళ మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక, వెల్కమ్ టు పీవీ న్యూస్. మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవల పొరుగు రాష్ట్రానికి పోయారు, అక్కడ పోయి క్షుద్ర పూజలు చేసిర్రు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సామ రామ్మోహన్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేశారు. ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలి, మేము లేనప్పుడు ఇది ఎవరికి దక్కొద్దు, కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులలో కూడా రైతులు అనేటటువంటి వాళ్ళు ఏడవాలి, ఏడుస్తేనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, ఆ వ్యతిరేకత వచ్చినప్పుడే మాకు లాభం జరుగుతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నష్టం జరుగుతుంది అనేటటువంటి దురుద్దేశంతో కానీ విని ఎరగని రీతిలో క్షుద్ర పూజలకు పాల్పడ్డటువంటి ఒక దరిద్రపు రాజకీయం ఈరోజు హరీష్ రావు గారు చేసిండ్రు. దాని తర్వాత అద్దంకి దయాకర్ చేసిండు. క్షుద్ర పూజలు చేసి వానలను అడ్డుకోవాలని, మంచిని చేయడాన్ని అడ్డుకోవాలని, లేదంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరగాలని, ప్రభుత్వానికి నష్టం జరగాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తే ఒకంత నవ్వుతో పాటు మరింత ఒక ఆవేశం వస్తున్న పరిస్థితి. ఆ తర్వాత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో కూడా చెప్పారు, హరీష్ రావు పక్క రాష్ట్రానికి పోయి క్షుద్ర పూజలు చేసి వచ్చారు, కర్ణాటక ఆ ప్రాంతానికి పోయి ఆ క్షుద్ర పూజలు చేసి వచ్చారని చెప్పేసి వాళ్ళు ఆరోపించారు. క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు. 100% నిజం. హరీష్ రావు తన స్వార్థం కోసం, తన పార్టీ బాగో కోసం పూజలు చేయడమే కాకుండా వాటిని వాస్తవాలతో మాట్లాడినటువంటి అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డికి లీగల్ నోటీస్ పంపడం జరిగింది. తన కుటుంబం, రాష్ట్రం, దేశం, ప్రజలంతా బాగుండాలని ఎవరమైనా దేవుళ్ళను పూజిస్తాం, కొనియాడతాం, పూజలు చేస్తాం, మాలలు వేసుకుంటారు. కానీ హరీష్ రావు మాత్రం దీనికి భిన్నంగా నాశనం కోరుకుంటా ఉన్నాడు. సో దీని మీద హరీష్ రావు కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళందరికీ కూడా లీగల్ నోటీసులు పంపించారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు, నా మీద అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకు లీగల్ నోటీసులు పంపించాడు. సో కథికడికి ముగిసిపోలేదు, వాళ్ళు మళ్ళీ కౌంటర్ మొదలుపెట్టారు. లేదు ఆయన బరాబర్ చేసిండు. మరి అసలు దేనికి ఆయన క్షుద్ర పూజలు చేసింది దేనికి అంటే ఆయన రాజకీయ భవిష్యత్తు బాగుండాలని అంట, అట్లాగే రాష్ట్రంలో వర్షాలు పడొద్దు అని, తెలంగాణలో వర్షాలు పడొద్దు అని చెప్పి హరీష్ రావు క్షుద్ర పూజలు చేసిండు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వరుస పెట్టి అనౌన్స్మెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ హరీష్ రావు లీగల్ నోటీసులు పంపించిన తర్వాత కూడా అద్దంకి దయాకర్ మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసిండు. అమెరికాలో ఉన్నాడు ఆయన, అక్కడ నుంచి ఒక వీడియో రిలీజ్ చేసి నా మాటలకు నేను కట్టుబడి ఉన్నాను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆయన క్షుద్ర పూజలు చేసిండు అనడానికి అని చెప్పేసి ఆయన కూడా చెప్తా ఉన్నాడు. చాలామందికి తెలియంది ఏంటంటే ఎక్కడైతే పవిత్ర క్షేత్రాలు ఉంటాయో అక్కడే ఈ క్షుద్ర శక్తులు కూడా ఉంటాయి. తాంత్రిక పూజలు, మాంత్రిక పూజలు చేసేటోళ్ళు. ఇలా రెండవసారి నువ్వు ఆ పూజలు చేస్తున్నవని మా దృష్టికి వస్తేనే దాన్ని ఇలా బహిర్గతం చేసిన పరిస్థితి. ఏదో నువ్వేదో లీగల్ నోటీసులు పంపించగానే అబు అని చెప్పి భయపడేటోళ్ళం అనుకున్నావు. ఎక్కడ నాకు అర్థం కాలే. పిచ్చి ప్రియులాపనలు చాలామంది మాట్లాడుతున్నారు బయట, తస్మాత్ జాగ్రత్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూఢనమ్మకాలు ఇవన్నీ అని చెప్పి వీటిని నమ్మొద్దు అని చెప్పి ప్రభుత్వాలు ప్రచారం చేయాలి. జన విజ్ఞాన వేదికలు ఇట్లాంటి వాటి ద్వారా ప్రచారం కల్పిస్తాయి. కానీ ఇక్కడ మన ప్రభుత్వంలో ఉన్నవాళ్ళే, ఎమ్మెల్సీలు ఇద్దరు, కేబినెట్ ర్యాంక్ ఉంది అద్దంకి దయాకర్కు, సో ప్రభుత్వంలో భాగస్వాములే. సో అది కాస్త పక్కన పెడితే అసలు ఎందుకు మరి క్షుద్ర పూజల అంశాన్ని ఎంచుకున్నారు? నిజంగానే ఏమన్నా చాలా టెంపుల్స్ ఉంటాయి కర్ణాటకలో కావచ్చు, అటు చాలా రకాల మఠాలు, స్వామీజీలు, ఇట్లా చాలామంది ఉంటారు కర్ణాటకలో. అక్కడ ఈ మఠాలు ఇదంతా చాలా పెద్ద వ్యవస్థ ఉంటుంది, వాళ్ళ ప్రభావం కూడా రాజకీయాల్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అక్కడికైనా మరి నిజంగానే ఎక్కడో టెంపుల్కి పోయినామని చెప్పారు, పోయిర్రు, వచ్చిర్రు, అయిపోయింది.
నిజంగా క్షుద్ర పూజలు చేసి ఉంటే, చేసినట్టు ఆధారాలు ఉంటే, వీళ్ళు ప్రభుత్వంలోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో లేదు తెలంగాణలో. సో వాళ్ళ ఆధారాలు పెట్టి ఆయన మీద ఒక కేసు కట్టి, చేసిన వాళ్ళు ఈయన చేయించిండు అంటారుగా, సో మరి ఈయన చేస్తే అక్కడ చేసిన పూజారి ఎవరో అందులో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కేసులు పెట్టేసి తీసుకుపోయి జైలు వేయాలి. వేస్తుర్రా లేదు, ఇప్పటికి 4-5 రోజులైంది, సినిమా నడిపిస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ఆ ఆధారాలు బయట పెట్టట్లేదు. ఆయనను తీసుకెళ్ళి హరీష్ రావున ఇంకోరు తీసుకెళ్ళి జైలు వేయట్లేదు. అంటే ఇక్కడ కొంత అనుమాన పడాల్సి వస్తున్నది. సో ఇది ఆరోపణ మాత్రమే, ఇందులో ఇంకొక అంశం లేదు అని చెప్పి మనకు ఇక్కడ క్లియర్గా అర్థమైపోతూ ఉన్నది. సో ఇక్కడ అసలు రాజకీయం వీళ్ళు వాడింది ఏంటి అంటే, ఏదైనా అలిగేషన్ చేస్తే ఆయన అవినీతి చేసిండనో, లేదంటే ఇంకేదైనా తప్పు చేసిండనో, ఇంకొకటి అలిగేషన్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఫోటోలో, వీడియోలో, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ చూపించాల్సి ఉంటుంది. క్షుద్ర పూజలు అనేది మాత్రం ఏం ఆధారాలు చూపిస్తారు? అక్కడ చూపించగలిగితే అక్కడ ఉన్నటువంటి ఫోటోలో, వీడియోలో ఎవరైనా తీసి పంపితే సీక్రెట్గా, అవి తప్ప వేరే ఆధారాలు ఏముండే చూపించడానికి. సో ఇది వాళ్ళకు కొంత కలిసి వచ్చే అంశం అయింది. పొలిటికల్గా మైలేజ్ కోసం పనికొస్తూ ఉన్నది. సో ఆయన మీద ఇట్లా క్షుద్ర పూజలు అని చెప్పి బురద తల్లిరు, వదిలేసిరు. ఆయన లీగల్ నోటీసులు పంపించిండు, ఇదంతా కూడా చర్చ జరుగుతూ ఉన్నది. క్షుద్ర పూజలు అనేసరికి ఆటోమేటిక్గా ప్రజల్లో కూడా క్యూరియాసిటీ పెరుగుతుంది. అసలు ఏం జరిగింది, నిజంగానే చేసిండా చేయలేదా? ఈ క్షుద్ర పూజలు అనే మాట వినంగానే మనకు పేపర్లో వార్తలు వచ్చినా, టీవీలో వచ్చినా, సోషల్ మీడియాలో ఏదైనా వచ్చినా, లేదు ఊరిలో ఏదైనా 3 బజార్ల దగ్గర కుంకుమ పసుపు పడి ఉన్నా కూడా మనం దాని గురించి ఊరంతా చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు కూడా అట్లనే ఇదంతా కూడా చర్చ జరుగుతూ ఉన్నది. సో వాళ్ళ టార్గెట్ ఏంది? దీని మీద ఒక ప్రచారం బయటికి వెళ్ళాలి, పెద్ద ఎత్తున ప్రచారం జరగాలనేది కాంగ్రెస్ అభిప్రాయం కావచ్చు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద కావచ్చు, మిగతా రకరకాల అంశాల మీద వాళ్ళు ప్రభుత్వంలో లేనప్పుడు ఎట్లయితే ప్రచారం చేసి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళారో, అబద్ధాలని, అవాస్తవాలని కూడా, సో ఇప్పుడు ఇందులో కూడా అట్లనే చేస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తున్నది. ఆధారాలు ఉంటే ఈ పార్టీకి అరెస్ట్ చేయాల్సింది, కానీ చేయకుండా కేవలం చేసిండు, క్షుద్ర పూజలు చేసిన అని పదే చెప్పుకుంటూ పోవడం వల్ల ప్రజల్లోకి వెళ్ళిపోతా ఉన్నది. నిజంగానే హరీష్ రావు చేసిండేమో, హరీష్ రావు అట్లాంటి పని చేసిండేమో అనే ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే ఈ రోజు రుద్దుడు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా వాళ్ళ చేతులు ఉన్నది కాబట్టి వాళ్ళంతా రాస్తారు. చాలా వరకు డిజిటల్లో, సోషల్ మీడియాలో కూడా చాలా మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఈ అంశాలన్నీ కూడా వాళ్ళు బలంగా పుష్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రీల్స్లో 4 రీల్స్ స్క్రోల్ చేస్తే 5వ రీల్ ఇదే వస్తుంది. సో ప్రజలందరూ కూడా అరే నిజంగానే కావచ్చు చేసిండేమో అన్న చర్చ జరుగుతుంది దాని మీద. సో అట్లా కొంత వాళ్ళకు మైలేజ్ వస్తుంది. సో ఇంకొకటి దీనివల్ల ఏం జరిగింది అంటే, అసలు అంశాలు చర్చకు రాకుండా పక్కకు తప్పిపోతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ 2.5 ఏళ్ళు దాటిపోయి ఇంకొక 2-3 నెలలు అయితే మనం 3వ ఏడాది కూడా కంప్లీట్ అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. సో వీళ్ళు జాబ్ క్యాలెండర్ అయితే ఇచ్చారో, ఆ జాబ్ క్యాలెండర్కి ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళు అయిపోయిన అంశం మీద చర్చ జరుగుతున్న సమయంలో రాష్ట్రంలో, అదే సమయంలో కేటీఆర్ ప్రెస్ మీట్ పెడతారు, నిరుద్యోగులు మాట్లాడతారు, మేము ఒక ధర్నా కార్యక్రమం చేస్తామని నిరుద్యోగులు అప్లికేషన్ పెట్టుకుంటారు. ఈ హడావుడంతా నడుస్తున్న టైంలో, నిరుద్యోగులు ఒక ఉద్యమానికి రెడీ అవుతున్న టైంలో తీసుకొచ్చి క్షుద్ర పూజలు అనే అంశాన్ని మధ్యలో పెట్టారు. సో ఈ చర్చ అంతా కూడా దీని చుట్టూ తిరుగుతున్నది తప్పితే నిరుద్యోగుల సమస్యల గురించి, జాబ్ క్యాలెండర్కు 2 ఏళ్ళు అయిపోయింది, నోటిఫికేషన్లు రాలేదనే అంశం గురించి చర్చ జరుగుతలేదు. ఒకవైపు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, కొన్ని చోట్ల వర్షాలు పడ్డాయి, ఇంకొన్ని చోట్ల వర్షాలు పడలేదు. పడ్డ చోట హెవీగా వర్షాలు పడేసరికి దెబ్బతిన్న పంటలు, వాటికి సంబంధించి చర్చ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి చర్చ మొత్తం పక్కదారి పట్టిపోయింది. దాని నుంచి అసలు అది ఉన్నట్టా లేనట్టా, మేడిగడ్డ బ్యారేజ్ మొత్తమే కొట్టుకుపోయినట్టా, అసలు ఎల్లంపల్లి ఒక్కదాని ద్వారానే నీళ్ళు వస్తున్నాయా, మిగతా ఎక్కడి నుంచి నీళ్ళు వస్తలేవా, మిగతా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా వేస్టా, కాంగ్రెస్ గట్టిన ఎల్లంపల్లి ఒక్కటే ఇప్పుడు రాష్ట్రాన్ని ఆదుకుంటుందా, ఇట్లాంటి అంశాలు చాలా కీలకమైన అంశాలు చర్చ జరగాల్సి ఉన్నది. సో అవన్నీ కూడా పక్కకు పోయినాయి. ఫీజు రియంబర్స్మెంట్ అంశం పక్కకు పోయింది. ఆర్టీసీ కార్మికులకు సంబంధించి వీళ్ళు మేనిఫెస్టోలో చాలా చెప్పారు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించి కావచ్చు, ప్రస్తుత ఎంప్లాయీస్కి సంబంధించి. సో ఆ అంశాలన్నీ కూడా మెల్లగా పక్కదారి పడతా ఉన్నాయి. సో ఇట్లాంటి కీలక అంశాలన్నీ పక్కకు పెట్టేసి ఒక అంశాన్ని తీసుకొచ్చి ఆయన మీద రుద్దిర్రు, దాన్ని ఆ మరక దుడుచుకోవడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. సో ఎందుకు ఆయన మీదకి వచ్చింది ఇది అంశం అనే దానికి ఇంకొక అది కూడా ఉన్నది. చాలా రోజులుగా, అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా హరీష్ రావు మీద బలమైన అలిగేషన్ ఏంటంటే ఈయన బీజేపీలోకి వెళ్ళిపోతాడు, ఈయన బీఆర్ఎస్లో ఉండడు అని చెప్పి ఒక బలమైన అలిగేషన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుపోతా ఉన్నది. పదే కాంగ్రెస్ వాళ్ళు ఆ మాట చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆయన ప్రతిసారి టీవీ డిబేట్లలో కావచ్చు, బహిరంగ సభల్లో కావచ్చు చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. నేను ఇక్కడనే ఉంటా, నేను ఎక్కడికి పోను, నేను పుట్టింది బీఆర్ఎస్ పార్టీలోనే, కేసీఆర్ గారితోనే ఉంటా అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. సో ఈ క్రమంలో అనేక రకాల నరేషన్స్ వచ్చినాయి. కవిత వర్సెస్ హరీష్ రావు, తర్వాత హరీష్ రావు వర్సెస్ కేటీఆర్, వీళ్ళిద్దరికి పడట్లేదు, వీళ్ళు రకరకాల కొట్లాడుకుంటున్నారు, ఈయన బర్త్డేకి ఆయన కలవలేదు, ఆయన బర్త్డేకి ఈయన కలవలేదు, ఇట్లాంటి చాలా రకాల నరేషన్స్ వీళ్ళు తీసుకుపోయిన ఏ ఒక్కటి కూడా
సక్సెస్ కాలేదు. వీళ్ళ నరేషన్స్ అన్నీ ఏవి కూడా ఫెయిల్ అయిపోయినాయి. అన్నీ కూడా ఏదో ఒకటి కూడా సక్సెస్ కాలేదు. ఈ ఏదైతే డీవియేషన్ తీసుకొద్దామని ప్రయత్నాలు చేశారో అవి ఏవి కూడా సక్సెస్ కాకుండా ఫెయిల్యూర్ అయిపోయినాయి. సో మేబీ మరి అందులో భాగంగా ఇంకొకటి నేను కొంత సైకలాజికల్గా అది చేయాలి, ప్రెస్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇట్లా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారేమో మరి. క్షుద్ర పూజలను తీసుకొచ్చి, అంటే ఆయనకు ఒక మాస్ లీడర్ అనే పేరు ఉన్నది. సిద్దిపేటలో ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, కంప్లీట్ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆయన పెద్ద ఫాలోయింగ్ ఉంటుంది ఆయనకి. ఆయన అంటే ఒక ఇల్లు లాగా చెప్తారు చాలామంది, ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆయన పేరుతో పలకరించేంత సాన్నిహిత్యం ఉంటుంది హరీష్ రావుకి అని చెప్తారు. సో అట్లాంటి వ్యక్తి మీద, ఇట్లాంటి మాస్ లీడర్గా పేరున్న వ్యక్తి మీద ఇట్లాంటి మరకేసి పడేస్తే ఇక ఊర్లలోకి పోయినప్పుడు రకరకాలుగా చర్చ జరుగుతుంది, రకరకాలుగా అయిపోతుంది అని చెప్పి ఆ ఉద్దేశంతో ఏమన్నా ఈ మరక పూసారు. సో ఇప్పుడు ఇవన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంది. నిజంగానే ఆయన చేసి ఉంటే దాని మీద కేసు పెట్టాలి, జైలుకు పంపాలి. లేదంటే ఇది కేవలం ఇట్లాంటి రాజకీయపరమైన అంశాల కోసం చేసిరనే భావించాల్సి వస్తుంది. ఇక ఫైనల్గా నేను ముందు చెప్పినట్టుగా మూఢనమ్మకాలు నమ్మొద్దు. ఇట్లాంటి క్షుద్ర పూజలు కావచ్చు, ఇవన్నీ చేతబడులు, ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలు, అందులో ఏం ఉండదు అని చెప్పి ప్రభుత్వాలు ప్రచారం చేయాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి. గతంలో ఈ చేసేవాళ్ళు ఊర్లలోకి వెళ్ళి సాయంత్రం పూట కొన్ని చిన్న చిన్న సభల్లాగా పెట్టి మూలమల్పుల దగ్గర, చౌరస్తాల దగ్గర పెట్టి ప్రచారం చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు దౌరిద్రమో దౌర్భాగ్యం ఇంకేదో కానీ స్వయంగా ప్రభుత్వమే ఇప్పుడు క్షుద్ర పూజల ఆరోపణలు చేస్తూ ఉంది. సో మన ప్రభుత్వాన్ని ఇంకేమనగలుగుతాం? ఇక వాళ్ళు ఇట్లా చేస్తూ ఉంటే అది తప్పు అని చెప్పాల్సిన వాళ్ళే అదే జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటిది? వాళ్ళ రాజకీయమా లేకపోతే ఇంకొకటా అనేది మీరే అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.